జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన చాలా సంస్కరణలను తనవిగా ప్రచారం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సర్కార్ తాజాగా లేటెస్ట్‌గా భూ సర్వే కాన్సెప్ట్‌ను కూడా వీళ్ళ అకౌంట్‌లోనే క్రియేట్ చేసుకున్నారు. దాన్ని రకరకాల పీఆర్ స్టంట్స్‌తో జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ మరి వీళ్ళ ప్రాజెక్ట్‌గానే వీళ్ళే దాన్ని తీసుకొచ్చిన సంస్కరణగానే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆఫ్‌కోర్స్ ఎన్నికలకు ముందు దాని మీద తీవ్ర విమర్శలు చేశారు. అది వేరే విషయం. అయితే ఈ కూటమి సర్కార్ ప్రచారాలను తాజాగా ఈరోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఏదైతే ఉందో, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే, ఆ ఆర్థిక సర్వేలో పేర్కొన్న అంశాలు చంద్రబాబు నాయుడు గారు అండ్ వాళ్ళ టీం చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టినట్లు అయింది. భూ సర్వే అనేది జగన్మోహన్ రెడ్డి గారి విజనేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక సర్వేలోనే ప్రశంసించారు. క్లియర్‌గా ఉంది. ఇక్కడ చాలా క్లియర్‌గా ఏముంది, మేడం గారు ప్రవేశపెట్టిన ఈ ఆర్థిక సర్వేలోనే ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంటెడ్ ద ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్ 2021 యూజింగ్ డ్రోన్ కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్సెస్ స్టేషన్ అండ్ జిఐఎస్ టు ఇష్యూ ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిల్. అంటే ఓవరాల్గా మేడం క్లియర్గా ఏమంటున్నారు, 2021లో అప్పటి ఏపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూ రీసర్వే ప్రాజెక్టును చేపట్టింది. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి జిఐఎస్ సహాయంతో ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ ఇచ్చారు. మొత్తం 6,901 గ్రామాల్లో ఈ రీసర్వే జరిపారు. 81 లక్షల భూముల పునః సర్వే జరిగింది. దాదాపు 86,000 భూ సరిహద్దు వివాదాలు పరిష్కారమయ్యాయి అని ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే జగన్మోహన్ రెడ్డి గారి విజన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. సో మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ టీము, వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీ ఛానళ్ళు ఇది జగన్కి సంబంధం లేదు అని చేస్తున్నటువంటి ప్రచారం షాక్, వెరీ బిగ్ షాక్. బిగ్ షాక్ ఏంది. బేసిక్గా ఇట్లాంటి షాక్లు ఎన్ని జరిగినా మళ్ళీ నీవు సాయంత్రం నుంచి మళ్ళీ ఆ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేను కూడా పక్కన పెట్టి నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు అదే ప్రచారం చేస్తారు. మీరు చూడండి, అసలు ఇట్స్ అన్ ఆర్ట్ అని చాలాసార్లు చెబుతాను. మనకు సంబంధం లేని విషయాన్ని కూడా మనది అని కాన్ఫిడెంట్గా ప్రచారం చేసుకోవడం ఇట్స్ అన్ ఆర్ట్. బహుశా అందరూ ఆర్టిస్టులు కాకపోవచ్చు, అదే తేడా.